మనకి నవవిధ భక్తి మార్గాలు ఇచ్చారు. నవవిధ భక్తి మార్గాలు అంటే 9 మార్గాలు అన్నమాట. అది ఏంటంటే శ్రవణం అంటే మంచి విషయాలు వినడం. రెండోది ఏంటంటే కీర్తనం. మేడం పాడారు చూడండి, కృష్ణుడి గురించి మేరాబాయి, మరి నిజంగా ఆ పాటల వల్లే ఆవిడ ముక్తి కలిగింది. అలాగే స్మరణం, నా నిత్యం మానసం. నేను నిజంగా ఎక్కువగా అంటే నేను ఏదైతే చెప్తున్నానో అదే చేస్తాను. నేను ఎప్పుడు కూడా అంటే నేను పెద్ద కేకారణ్యంలో ప్రయాణం చేసేవాడిని. అక్కడ నాకు ఎవరైనా అంటే దేవుడు ఏదో ఒక రామ్, సాయిరామో లేకపోతే సీతారామో ఏదో ఒకటి అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. నా భయం ఉండేది కాదు. అలాగే ఏంటంటే తర్వాత ఏంటంటే పాద సేవనం, పాదాలు పట్టుకోవాలి. స్వామి యొక్క పాదాలు పట్టుకుంటే మనకి ఏం భయం ఉండదు. తర్వాత ఏంటంటే అర్చనం, పూజ చేయటం, మాకే చేయించారు మా సిద్ధాంతి గారు అలాగా. తర్వాత ఏంటంటే వందనం, నమస్కారం చేసుకోవడం. మనం వెళ్తుంటాం, డ్రైవ్ చేస్తుంటాం, ఒక మనసికంగా ఒక్కసారి అలా వినాయకుడు దండం పెట్టుకోవడం, లేకపోతే వెంకటేశ్వర దండం పెట్టుకోవడం. 2 చేతులు రోజు చేస్తే మనకి కష్టం, మన డ్రైవింగ్ ఇబ్బంది. జస్ట్ మనసులో స్పందించుకోవడం. అలాగే దాస్యం చేసుకోవడం. సార్ రండి సార్, నమస్తే. మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు శంకర్రావు గారు అండ్ నరేంద్ర బాబు గారు. నిజంగా వాళ్ళు కూడా నాకు ఎంతో చాలా సన్నిహితులు. అలాగే అంటే మా ఆఖరికి వచ్చింది ఏంటంటే సఖ్యం. అంటే భగవంతుతోనే, అయ్యో నాకు ఫ్యాన్ అంతే, స్వామికి లేదే, ఏసీ లేదే, లేకపోతే ఆయనకే నేను భోజనం చేస్తున్నాను, ఆయనకి ఏం పెట్టలేదే అని ఒక రకంగా అయితే ఒక ఫ్రెండ్ లాగా ఉండడం మాట. సఖ్యం చేయటం మాట అంటే స్నేహం చేయటం. తర్వాత ఏంటంటే ఆత్మనివేదనం. చెప్పలేదు ఏంటంటే ఆత్మనివేదనం. మనం ఇది చాలా కష్టం. మనం ఇంకేంటే అది ఎవరికైతే ఏంటంటే భక్త ప్రకారం అటువంటి వాళ్ళకి తెలియదు, మనకేం చల్లదు. మనకంతా ఏంటంటే ఎప్పుడు మనం పూజ అయిపోతాం, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాం అనే ఆలోచన. ఇంకేంటే మనకి కలి లక్షణాలు ఎక్కువగా మనకు ఉంటుంటాయి. ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా కష్టం. ఇంకేంటే నా దగ్గర వాడే పుష్పాలు 5 ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు. ఈ పుష్పాలు కాదు, ఈ పుష్పాలు ఏంటంటే పారిజాత పుష్పాలు. మా యొక్క అపార్ట్మెంట్కి మేము అదృష్టం ఏంటి అంటే పారిజాత పుష్పాలు అంటే దేవతలు ఉంటారు అంటే ఎక్కడ అవుతాయి పారిజాత పుష్పాలు. బిల్వపత్రాలు కూడా ఇక్కడే ఉంటాయి. మా మేస్టర్ గోపాలకృష్ణ గారిని శ్రద్ధగా ఆయన పెంచుతూ ఉంటారు అన్నమాట. నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే జామకాయల మీద, లేకపోతే ఈ మామిడికాయల మీద, ఇవన్నీ కూడా పూల సంతకి ఇస్తూ ఉంటాం అన్నమాట. బెప్పాయలు మొత్తం అన్నీ కూడా ఏంటి ఏది వస్తే అది అన్నమాట. అంటే ఇక్కడ మా యొక్క అపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అందరూ కూడా ఒక కాయ కాసినట్టయితే 10 భాగాలు చేసి 10కి పంపిస్తారు. వాళ్ళు మనసులో ఏమనుకున్నా నాకు బాధ లేదు. ఇంకేంటే మన యొక్క అపార్ట్మెంట్లో మనం వచ్చినటువంటి ఈ యొక్క అందరూ లబ్ధి పొందాలి. అది సమతాభావం అన్నమాట. అందరూ బాగుండాలి. నేను బాగుంటే అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి. అంటే ఈ లివ్ హ్యాపీలీ లెట్ అదర్స్ లివ్ హ్యాపీ. సోషలిజం మన యొక్క సిద్ధాంతం. అందుకోసమేమో ధర్మం అంటే ఏం లేదు. మన సనాతన ధర్మం అంటారు. అది పెద్ద మాట మనకు అక్కర్లేదు. మనకు అవసరం ఏంటంటే అందరూ బాగుండాలి. ఇంకేంటే అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఎవరిని కూడా అదే నేను చెప్తాను. వాడిపూర పుష్పాలు చెప్తారు. ఒక్కసారి నాకు సమయం నాకు ఇవ్వండి మీరు. ఏంటంటే అందరూ ఏంటంటే నందివర్ధనం కానీ, మందాలు కానీ, గులాబీలు కానీ పువ్వులు పుష్పిస్తారు. తెల్లారేవాడికి ఇలా వాకింగ్ వెళ్ళేవాడు ఒక పువ్వు ఉంచరు మాకు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఏంటి అంటే పంచపుష్పాలు నేను పూజ చేస్తుంటాను. ఏంటి పంచపుష్పాలు అంటే వాడిపోవాలి, అలాంటి ప్లాస్టిక్ పువ్వులు కాదు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆ పువ్వులు ఏంటి అంటే ఒక పువ్వు నా దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్రేమ అంటే ప్రేమించే తత్వం ఉండాలన్నమాట. పక్క వాళ్ళని మనం ప్రేమించాలి. దానికంటే ముందు నువ్వు ప్రేమించు. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నేను బాగుండాలి, పక్కవాడు కూడా బాగుండాలి. వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ప్రేమ భావన ఉంటుందో పగ ఉండకూడదు. పగ ఉన్నట్లయితే ప్రేమ రాదు. అందుకోసం ఏంటంటే ఫస్ట్ మన భారతదేశంలో పుట్టినందుకు తల్లిదండ్రులని గౌరవించాలి. అదే మా సిద్ధాంతంలో సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్లో కూడా నేను జిల్లా స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా నేను ఉన్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి ఈ నా యొక్క ప్రయాణంలో ఎవరైనా సరే బాధపడుతుంటే పేరెంట్స్ని చూడకుండా ఉన్నవాడిని అయితే అటువంటి వాడు గౌతమ జీవకరణ సంఘంలో దాదాపు ఒక 2-3 జాయిన్ చేశారు. ఏంటంటే అది నాకు ఒకరి కోసం కాదు, నా కోసం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు రేపు గురించి నాకు ఆలోచన లేదు. ఐఆమ్ పెన్షనర్. కానీ నేను బతుకున్నంత వరకు ఏంటంటే నా మతం ఏంటంటే మానవ మతం. అందరూ బాగుండాలి, పరహితం నా యొక్క మతం. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అయిపోయింది కదా, ఇంకో పుష్పం ఏముంది అంటే దయా పుష్పం. దయ అంటే భూతదయ. నేను లేవగానే అంటే నేను చేసి చెప్తాను, ఇందులో మీకు వస్తే మీరు కూడా చేయొచ్చు. లేవగానే ఏం చేస్తానంటే మొహం కడుక్కున్న తర్వాత పైకి వెళ్ళి కాకులకు నేను పెడతాను కొద్దిగా ఆహారం. తర్వాత ఏంటంటే ఏం చేస్తానంటే కుక్కలు పెడతాను. చాలామంది కుక్కలు పెట్టకూడదు అంటారు. కుక్కలు ఏంటంటే కాలభైరవుడు. ఎందుకంటే ఈవెన్ ధర్మరాజు కూడా ఆయన మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తుంటే కుక్కతో నువ్వు వెనకెళ్ళిపో, కుక్కతో నువ్వు రావడం లేదంటే నాకు అసలు స్వర్గం అవుతున్నాడు.
నాకు కుక్క లేకపోతే నాకు కుక్క ఆత్మ విశ్వాసంతో కూడుతుంది, నేను దానికి లేకపోతే నాకు స్వర్గం అక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఏంటి? దయ ఉండాలి, తోటి ప్రాణుల పట్ల ఒక రకమంటే ఒక దయాభావం ఉండాలి. తర్వాత మూడో పుష్పం నా దగ్గర ఉన్నది ఏంటంటే కరుణ, కారుణ్యం. రోడ్డు మీద పడిపోయారండి, పాప ముసలాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, చెయ్యం తీస్తాం, చాలా మంచిది. ఆ పుష్పాలు వాడిపోవు. అవి ఏంటంటే వాటికి వాసన ఏంటి అంటే సమాజం అందరూ కూడా గౌరవిస్తారు. మరి మదర్ తెరెసాకి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి దానివల్ల వస్తుంది, అంతకంటే ఏం లేదు. చారిటీ. ఎప్పుడైతే మనం ప్రేమతో దయతో యొక్క రోగులకి కష్టపడి మనం చేస్తామో మనకు ఆటోమేటిక్గా ఆ రకమైన ఆ పుష్పం ఉంటుంది. తర్వాత ఇంకో పుష్పం ఏంటి అంటే దానం. రండి సార్ రామకుమార్ గారు, ఈయన కూడా మాకు మంచి నాకు చేసి ఈ కార్యక్రమాలకి వెనకాల వెన్నెముక లాంటి ఈయన రామకుమార్ గారు. ఈయన మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటారు, ఇంజనీరింగ్ సెక్షన్లో. చాలా అందరూ కూడా ఏంటంటే లేవగానే నేను ఒకే చెప్తాను, చిరునవ్వుతో మాట్లాడుకుందాం, చిరునవ్వుతో పలకరిద్దాం. మనం పోయేదేం లేదు, కానీ మనకి ఆశ్రయం ఎవరు అడగటం లేదు, మనం ఎవరికి ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, జస్ట్ సరదాగా మాట్లాడుకుందాం. బీ హ్యావింగ్ ఏ స్మైల్ ఫేస్. అలాగే ఏంటంటే తర్వాత ఏంటంటే సేవ. సేవ అంటే ఏంటి? పిల్లలకు కూడా అదే చెప్తుంటాను. స్కూల్స్లో మేము సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్లో ఒక ప్రోగ్రామ్ పెట్టాము మేము స్కూల్ లెవెల్లో. ముఖ్యంగా ఏంటంటే హై స్కూల్లో ఆడపిల్లలకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కానీ మహిళా జూనియర్ కాలేజీలో కానీ వాళ్ళకి ఒక క్లాసెస్ మేము కండక్ట్ చేద్దాం అనుకున్నాం. ఏమిటి క్లాసెస్ అంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. మీ అమ్మమ్మతోనో మీ బామ్మతోనో కాసేపు మాట్లాడాలి, రోజుకు ఒక గంట. మీ బామ్మతో మీ అమ్మమ్మతో మీ తాతగారితో మాట్లాడాలి, పలకరించాలి. ఫస్ట్ పలకరించడం అనేది తల్లి తండ్రి పెద్దల్ని పలకరించాలనే ఆలోచన పిల్లలకు రప్పించాలి. నేను అదే వినమ్రంగా కోరుకుంటున్నాను మేడం అందరినీ కూడా. ఇంకేంటే ఈ బంధాలు అనేవి అశాస్త్రం. నేను అది కూడా ఒక కవి, ఇంకా జనాలు వచ్చిన తర్వాత కవిత కూడా చదువుతాను. నేను నాలో కవి ఉన్నాడు, నాలో రచయిత ఉన్నాడు, మొత్తం అన్నీ కూడా పరచాడు. నేను కళాకారుడు కూడా, అన్నీ ఉన్నాయి నాకు. కానీ అన్నీ మీరు చూస్తే మీరు తట్టుకోలేరు అనమాట. అని చెప్తే నాకు నీరసం వస్తుంది, అన్నీ చూడలేను. ఇందులో ముఖ్యంగా అంటే సేవాభావన అనేది పిల్లల్లో కావాలి. పిల్లల్లో ముఖ్యంగా పెద్దలకి కాస్త మంచిగా ఇవ్వడం, చెయ్యి పట్టుకోవడం, జస్ట్ ఏంటంటే పెద్దరికం అనేది నేను రాసిన పుస్తకంలో అదే ఉంటుంది. స్టేజెస్ కూడా నేను చూపిస్తాను అనమాట. ఆ పుస్తకంలో మొత్తం అంతా కూడా ఏంటంటే చివరి దశ. వృద్ధాప్యం అంటే ఏంటి? చివరి దశ కాదు. వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం మనవల కోసం తప్పిస్తారు. వాళ్ళకి ఏదో చెప్తామని ఆపుతాను, కానీ అంటే తల్లిదండ్రికి ఇష్టం ఉండదు. అలా చెప్తుంటే అస్మాటు నశ ఏంటంటే వాళ్ళు తెలియదు అంటారు. కానీ పెద్దవాళ్ళ యొక్క ఆలోచన అలా ఉంటాయి. అందుకోసం ఆడపిల్లల్లో మార్పు తీసుకొస్తే సంసారంలో మార్పు వస్తుంది. అంతే అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కానీ మేము December 1 నుంచి ఒక కార్యక్రమం పెట్టాము సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ తరఫున. ఏంటి అంటే పిల్లల్ని గర్ల్స్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి టు రెస్పెక్ట్ దేర్ ఎల్డర్స్, దేర్ ఫోర్ ఫాదర్స్ అంటే గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్. వాళ్ళతో ఒక 5 నిమిషం పిచ్చాపాటి మాట్లాడడం. ఇంకేంటే డబ్బులు లేకపోయినా బతకగలం అండి. సమాజంలో ఎవరైనా పలకరించబోతే మాత్రం చాలా కుమిలిపోతాం. ఈ యొక్క వృద్ధాప్యంలో మనం ఎక్కువగా ఏంటంటే అందుకోసం నాకు ఓపుకున్నా లేకపోయినా సరే 10 మంది దగ్గరికి నేనే వెళ్తాను, అందరినీ నేనే పలకరిస్తాను. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. ఎందుకు డాడీ అనవసరంగా అటు ఇటు తిరుగుతామని అంటారు మా పిల్లలు అమెరికా నుంచి. అయినా సరే నేను విన్నాం. ఈవిడ గారు ఒంట్లో బాగోపోయినా సరే నేను విన్నాం. ఏమో బాగానే ఉంటుంది, ఒకసారి 1 రోజు 2 రోజులు యాక్షన్ చేస్తాను, తర్వాత మాత్రం నేను బయటికి వెళ్ళకుండా ఉండలేను నేను. ఇంకేంటి మాకు నా నీడలాగా ఉంటారు మా బాధ్య మేస్టర్. ఆయన కూడా ఏంటంటే పాప మేస్టర్ మీరు రావద్దండి అస్మాటు అని అంటారు. అయినా సరే ఇది అలవాటు పడిపోయాం. ఈ అలవాటు పడిపోయిందంటే ఏంటంటే మనకి ఇది మనం చేయకుండా ఉండలేం. అందుకోసం ఏంటంటే